పెద్ద హీరో చిన్న హీరో అని లేకుండా కంటెంట్ ఉంటే చాలు మేము సినిమా ప్రొడ్యూస్ చేస్తాం అన్నట్టు పెద్ద పెద్ద సినిమాలు చిన్న చిన్న సినిమాలు అన్ని మాస్ లైనప్ పెట్టుకున్నారండి ఈ స్టార్ ప్రొడక్షన్ హౌస్. అదేంటా అనుకుంటున్నారా? చూద్దాం. ఆ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మైత్రి మూవీ మేకర్స్ ఈ పేరు వినని వాళ్ళైతే ఉండరండి. ఎలాంటి భారీ బడ్జెట్ సినిమా అయినా లేకపోతే ఎలాంటి చిన్న సినిమా అయినా గానీ ఆ సినిమాని సపోర్ట్ చేయడానికి అయితే ఎప్పుడు ముందుంటారు. ఆ సినిమాలో కంటెంట్ ఉంటే చాలు మేము సపోర్ట్ చేస్తాం అన్నట్టు ప్రతి మూవీ వీళ్ళు తీసుకుంటున్నారు. సీనియర్ హీరోలను పక్కకు పెడితే టాలీవుడ్ లో ప్రస్తుతం మహేష్ మరియు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోలు అందరినీ పెద్ద నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఇప్పుడు ఈ 60 మంది హీరోలతో సినిమా చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు మిగిలిన ప్రొడక్షన్ హౌసెస్ అందరూ. అయితే భారీ రెమ్యునరేషన్స్ ఆఫర్ చేస్తూ ఒక ఇద్దరితో ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటున్నారు. అయితే దాదాపు వీరందరితో ఒకేసారి సినిమాలు నిర్మిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడు చూడని అరుదైన ఫిట్ సాధించింది మన మైత్రి మూవీ మేకర్స్. అయితే టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటి. నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచి రవిశంకర్ల సారథ్యంలో నడిచే ఈ సంస్థ అనాది కాలంలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఓవైపు స్టార్ హీరోలతో యూనివర్సల్ సబ్జెక్టులతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరోవైపు మీడియం రేంజ్ హీరోలతో కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తున్నారు. తెలుగులోనే కాకుండా వేరే లాంగ్వేజెస్ లో కూడా పాన్ ఇండియా సినిమాల్ని టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ అనేక క్రియేటివ్ ప్రాజెక్ట్స్ తో ఉన్నారండి. అవేంటో లుక్ వేద్దాం. ఫస్ట్ వచ్చేసి అల్లు అర్జున్ గారిది పుష్ప మూవీ. పుష్ప 2 డిసెంబర్లో అయితే రాబోతుంది. అయితే ప్రస్తుతం షూటింగ్ దశలో అయితే ఉంది. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 31 మూవీ కూడా వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్ సమర్పిస్తుంది. దీనికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మూవీ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తారు. ఇంకా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ RC16 కూడా దీనికి పెద్ది అనే టైటిల్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఈ సినిమాని కూడా వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి మూవీ చేయడానికి మైత్రి ప్రొడ్యూసర్స్ చాలా కాలంగా వేచి చూస్తున్నారు. ఇటీవలే హను రాఘుపూడి డైరెక్షన్ లో డార్లింగ్ తో ఓ ప్రాజెక్ట్ ని సెట్ చేశారు. ఇదొక పీరియాడిక్ హిస్టారిక్ మూవీ. ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ పెడుతున్నారని టాక్ అయితే వచ్చింది. కానీ దీనికి ఇంకా అఫీషియల్ గా స్టేట్మెంట్ అయితే రాలేదు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే 2 షెడ్యూల్ షూటింగ్ కూడా అయింది. ఇంకా మహేష్ బాబు గారిని ఇంకా పక్కకు పెడితే మిగిలిన స్టార్ హీరోస్ అందరితో ఈ మైత్రి మూవీ మేకర్స్ ఒకేసారి అయితే సినిమాలు చేస్తున్నారు. దట్టు ఇవన్నీ హై బడ్జెట్ సినిమాలే. రాబోయే 2 నెలల్లో వీటిలో కనీసం 4 ప్రాజెక్ట్స్ అన్న సెట్స్ మీదకుండే అవకాశం ఉంది. ఇక తమిళ స్టార్ అజిత్ కుమార్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా చేస్తున్నారు. ఇదే క్రమంలో సన్నీ డియోల్, గోపీచంద్ తో బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నారు. విజయ్ దేవరకొండతో VD14, నితిన్ తో రాబిన్ హుడ్ చిత్రాల్ని నిర్మిస్తున్నారు. ఈ విధంగా ఈ ఏడాది పొడవునా సినిమాలు చేస్తున్నారు. కాబట్టే FC Ormax 2024 పవర్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న ఏకైక ప్రొడక్షన్ హౌస్ గా మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళైతే నిలిచారు. వీటిలో ఏ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.